హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీల జీవ గోస్వామి గురించి చర్చిద్దాం. శ్రీల జీవ గోస్వామి మనకి సట గోస్వామి అంటారు. సట గోస్వామి అంటే సట్ అంటే ఆరుగురు, గోస్వామి గోస్వామి అంటే గో అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఆవు, రెండవది ఇంద్రియాలు. ఇంద్రియాలు అంటే మన పంచేంద్రియాలు ఉన్నాయి కదా, కళ్ళు, ముక్కు, నాలుక, చర్మము, చెవులు. ఈ పంచేంద్రియాలని స్వామి, స్వామి అంటే వాటిని ఎవరైతే నియంత్రించుకొని ఉన్నారో వాళ్ళని గోస్వామి అంటారనమాట. వాటిని కనుక నియంత్రించుకోలేక అవి చెప్పే పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి, మన నాలుగు చెప్పిద్ది పద పద ఆ రెస్టారెంట్లో తిందాం, లేకపోతే చెవులు చెబుతుంటాయి ఆ పాత పాటలు ఒకసారి విందామని, లేకపోతే కళ్ళు చెబుతూ ఉంటాయి అది చూద్దాం ఇది చూద్దామని. వాటి సేవలో మనం గనక నిమగ్నం అయితే వాళ్ళని గోదాస్ అంటారనమాట. గోదాస్ అంటే ఎవరైతే ఇంద్రియాలకి సేవ చేస్తుంటారు, ఇంద్రియాలు ఏం చెబితే అది చేస్తూ ఉంటారు, వాళ్ళని గోదాస్ అంటారు. గోస్వామి అంటే, స్వామి అంటే యజమాని. ఎవరైతే నియంత్రించుకొని ఉన్నారో ఆ ఇంద్రియాలని వాళ్ళని గోస్వామి అంటారు. ఈ కొన్నిసార్లు కొన్ని కులాలకు కూడా ఈ పేరు ఉంటుంది అనమాట. ఉత్తర భారతదేశంలో కొంతమందిని ఆ కులం పేరు కూడా ఉంటుంది. కాకపోతే అది కులంతో వచ్చేది కాదు. ఒక బాలీవుడ్లో ఒక హీరోయిన్ పేరు, వాళ్ళ ఇంటి పేరు కూడా గోస్వామి అన్నమాట ఒకప్పుడు. కానీ ఆమె కూడా గోస్వామి అవుతారు ఒకవేళ ఇంద్రియాలని నియంత్రించుకొని ఉంటే. ఇంద్రియాలను కనుక నియంత్రించుకోలేకపోతే గోదాస్ అవుతారు. ఆ విధంగా ఈ ఆరుగురు గోస్వాములు ఉన్నారన్నమాట. మన ఎక్కడైతే మీరు భగవంతుడి యొక్క ఆల్టర్ చూస్తారో ఈ హరే కృష్ణ మూమెంట్లో, ఇస్కాన్లో, అక్కడన్నిటిలో ఈ ఫోటో ఉంటుందన్నమాట. ఆ, మన రాధా గోపినాథ్ ఫోటో, దాని కింద ఈ గురు పరంపర పక్కన ఈ ఆరుగురు గోస్వాముల ఫోటో ఉంటుంది. వీళ్ళ పేర్లు రూప గోస్వామి. ఈ పేర్లు ఇవన్నీ గుర్తుంచుకోండి, కొంచెం చివరిలో అడుగుతాను. ఆ మనం గుర్తుపెట్టుకోవాలి కూడా ఇవి, ఈ పేర్లన్నీ. ఎందుకంటే వాళ్ళ చేసిన తపస్సు వల్ల, వాళ్ళ చేసిన త్యాగం వల్ల, వాళ్ళు చేసిన ప్రచారం వల్ల, వాళ్ళ యొక్క కృప వల్ల మనం అందరం ఈరోజు ఆ, భక్తి చేయగలుగుతున్నాం. భగవంతుడి వైపు చిన్న చిన్న తప్పుటడుగులేస్తూ నడవటానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ పేర్లు ఏంటంటే శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి, శ్రీల రఘునాథ దాస గోస్వామి, శ్రీల రఘునాథ భట్ట గోస్వామి, శ్రీల గోపాల భట్ట గోస్వామి, శ్రీల జీవ గోస్వామి. ఈరోజు మనం ఈ లాస్ట్లో ఉన్నారు కదా శ్రీల జీవ గోస్వామి, జీవ గోస్వామి గురించి ఈరోజు మనం చర్చిస్తున్నాం. రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, జీవ గోస్వామి. ఈ ఆరుగురిలో కల్లా చిన్నవారు అన్నమాట. ఈయన వయసులో చాలా చిన్నవారు జీవ గోస్వామి. ఈ ఈ ఆరుగురు చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు. చైతన్య మహాప్రభు కృష్ణుడు యొక్క అవతారం అన్నమాట ఈ కలియుగంలో. ఈ కలియుగ ధర్మమైన హరినామ సంకీర్తనాన్ని ప్రతి ఊరికి, ప్రతి నగరానికి ఆ, తీసుకెళ్లడం కోసం అవతరించారు. కృష్ణుడే అవతరించారు చైతన్య మహాప్రభు యొక్క రూపంలో. ఆ చైతన్య మహాప్రభుకి ఈ ఆరుగురు ఇంకా ఎంతో మంది ఉన్నారు శిష్యులు. ముఖ్యమైన శిష్యులు ఈ ఆరుగురు అన్నమాట. అయితే వీళ్ళల్లో ఈ ఈ రూప గోస్వామి, సనాతన గోస్వామి ఉన్నారు కదా, వీళ్ళకి ఇంతకుముందు పేరు ఆ సంతోష్ అమర్. వాళ్ళకి పుట్టుకతోటి వచ్చిన పేరు అన్నమాట. వాళ్ళు కర్ణాటక నుండి సారస్వత బ్రాహ్మణులు అన్నమాట. వాళ్ళు, వాళ్ళ పూర్వీకులు సారస్వత బ్రాహ్మణులు. ఆ విధంగా బ్రాహ్మణ కులంలో పుట్టారు. ముగ్గురు అన్నల దమ్ముళ్ళు వాళ్ళు: సంతోష్, అమర్, అనుపమ్.
ఈ సంతోష్ అమర్ తర్వాత తర్వాత రూప గోస్వామి సనాతన గోస్వామి అయ్యారు. అనుపమ్ అని ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడు అన్నమాట. ఆయన యొక్క కొడుకు జీవ గోస్వామి. ఈ జీవ గోస్వామికి రూప గోస్వామి సనాతన గోస్వామి పెదనాన్నలు అన్నమాట. ఆ విధంగా ఆ, ఈ సంతోష్ అమర్ బాగా ఆ, చదువుకున్నారు. అన్ని శాస్త్రాల్లో పండితులు. లోకంలో ఎలా వ్యవహరించాలో తెలుసు వాళ్ళకి. ఆ విధంగా ఎంతో ఆ, దక్షత కలిగిన వాళ్ళు. ఆ దక్షత చూసి ఆ, నవాబ్ హుస్సేన్ షా అని, ఈయన రాజు అన్నమాట అప్పట్లో బెంగాల్కి. ఆ ఆ బెంగాల్లో ఆయన రాజ్యం చేస్తున్నారు నవాబ్ హుస్సేన్ షా అనే అతను. ఆయనేంది ఎంతసేపు రాజ్యాన్ని విస్తరించాలి, ఇటు సైడు ఒరిస్సాని కూడా ఆక్రమించుకోవాలి, అటు సైడ్ బీహార్ను ఆక్రమించుకోవాలి. ఆ విధంగా ఎప్పుడు యుద్ధాలకు వెళ్తూ ఉంటాడనమాట. ఆ యుద్ధాలకు వెళ్తూ రాజ్యాన్ని విస్తరిస్తూ ఉంటే అది ఒకటే. రెండవది, ఉన్న రాజ్యాన్ని ఎవరో ఒకరు చూసుకోవాలి కదా. ఉన్న రాజ్యంలో సరిగా ఆ, పరిపాలన అవుతుందా లేదా, దానికి సరైన మంత్రులు కావాలి. ఆ మంత్రుల కోసం వెతుకుతుంటే కొంతమంది వచ్చి చెప్పారన్నమాట, ఈ సంతోష్ అమర్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా దక్షత కలిగిన వాళ్ళు. వాళ్ళని గనక మీ మీ యొక్క సభలో చేర్చుకున్నారంటే వాళ్ళు మీకు చాలా ఆ, మీ రాజ్యాన్ని చాలా చక్కగా చూసుకుంటారు. ఈ నవాబ్ హుస్సేన్ షా వచ్చి అడిగారన్నమాట ఈ సంతోష్ని అమర్ని వచ్చి, మీరు నాతో పాటు చేరండి అనగానే వీళ్ళిద్దరూ చెప్పారన్నమాట, మేము ఆ, చేరలేమండి. ఎందుకంటే మీరు గోమాంస భక్షణ చేస్తారు, అలాగే గోహత్య చేస్తారు కాబట్టి, అలాగే బ్రాహ్మణులను కూడా హింసిస్తున్నారు కాబట్టి మేము చేరలేమంటారన్నమాట. చేరలేమంటే వెంటనే నవాబ్ హుస్సేన్ షా చెబుతారనమాట, మీరు గనక చేరకపోతే ఇంకా ఎక్కువ గోహత్య చేస్తాం, ఇంకా బ్రాహ్మణుల్ని హింసిస్తాం అనగానే, కనీసం ఆ వాటిని ఆపడం కోసం అని చెప్పి వీళ్ళిద్దరూ, బ్రాహ్మణ కులంలో పుట్టిన వీళ్ళిద్దరూ ఆ వాళ్ళ మనసును చంపుకొని ఆ నవాబ్ హుస్సేన్ షా యొక్క సభలో చేరతారన్నమాట. వాళ్ళిద్దరూ ఒకరిని ప్రధానమంత్రిని చేస్తారు, ఇంకొకరిని ఆర్థిక శాఖ మంత్రిని చేస్తారు. ఆ విధంగా అలాగే వాళ్ళని ఆ ఇస్లాంలోకి మారుస్తారన్నమాట. వాళ్ళకి పేర్లు ఇస్తారు, సాకార్ మలిక్, దబీర్ కాస్ అని. ఆ విధంగా వీళ్ళిద్దరూ సంతోష్ అమర్, సాకార్ మలిక్, దబీర్ కాస్ అనే పేర్లను స్వీకరిస్తారు. అప్పట్లో ఎవరెవరైతే బ్రాహ్మణ కులస్తులు ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళిద్దరిని వెలేశారనమాట. వీళ్ళు ఒక ముస్లిం రాజుకి సేవ చేస్తున్నారు, బ్రాహ్మణ కులంలో పుట్టి. కాబట్టి మనం అందరం వాళ్ళని వెలేద్దాం, వాళ్ళు మనతో ఉండకూడదు. కానీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు ఆ సేవని? వీళ్ళందరినీ ఎవరైనా రక్షించడానికి వాళ్ళు ఆ సేవ తీసుకున్నారో వాళ్ళే వీళ్ళని వెలేశారన్నమాట. సరే అని చెప్పి వాళ్ళు బయటకి ముస్లింలు పేర్లు కూడా అవే, సాకార్ మల్లిక్, దబీర్ కాస్. కానీ లోపల వైష్ణవులు అన్నమాట. వాళ్ళు ఒక వృందావనాన్ని సృష్టించుకున్నారు, రామకేలి అని. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు కూడా ఉందన్నమాట. రాధాకుండం ఉంటుంది, శ్యామకుండం ఉంటుంది, గోవర్ధనగిరి ఉంది, రాధా మదన్ మోహన్, రాధా గోవింద్, రాధా గోపీనాథ్ ఈ మందిరాలన్నీ కట్టుకున్నారు. గుప్త వృందావన్ అంటారు. గుప్త వృందావన్ అంటే బయటకి కనబడని బృందావనం అన్నమాట. ఓన్లీ వాళ్ళకే అది. ఆ విధంగా ఓ గుప్త బృందావనాన్ని సృష్టించుకొని భాగవతం చదువుకుంటూ, రోజు భగవద్గీత చదువుకుంటూ ఆ, ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు పరిపాలన జాగ్రత్తగా చేసుకుంటూ లోపల లోపల బాధగా ఉందన్నమాట. ఏమిటి ఈ పరిస్థితి మనకి, ఈ గోహత్య చేసే రాజుకు సేవ చేయాల్సి వస్తుంది అని చైతన్య మహాప్రభుకి ఉత్తరాలు రాస్తూ ఉండేవారు అన్నమాట. మాకు ఎప్పుడైనా విముక్తి కలుగుతుందా ఈ పరిస్థితి నుండి? చైతన్య మహాప్రభు ఒక్క ఉత్తరానికి కూడా జవాబు ఇవ్వలేదు.
ఎన్నో ఉత్తరాలు రాస్తే చివరికి ఒక ఉత్తరంలో ఆయన చెప్పారన్నమాట. మీరు ఎలాగైతే ఒక భార్యకి గనక వేరే వ్యక్తితోటి అక్రమ సంబంధం ఉంటే ఆమె ఇంట్లో పనులు చాలా జాగ్రత్తగా చేస్తుంది, అంతే రాసి పంపించారన్నమాట. వీళ్ళకి అర్థమైంది ఏం చేయాలో. ఏం చెప్పారంటే చైతన్య మహాప్రభు, ఒక భార్య గనక అక్రమ సంబంధం ఉంటే భర్తకు అనుమానంగా రాకుండా ఉండడం కోసం ఇంట్లో పనులన్నీ చాలా జాగ్రత్తగా చేస్తుంది. అదేవిధంగా మీరు కూడా మనసులో కృష్ణుణ్ణి తలుచుకుంటూ ఉండండి. అలాగే రాజుకు అనుమానంగా రాకుండా మీరు మీ రాజ్య పరిపాలన జాగ్రత్తగా చేస్తూ ఉండండి అని దాని అర్థం అన్నమాట. సరే అని చెప్పి వీళ్ళిద్దరూ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. లోపల లోపల మాత్రం కృష్ణుణ్ణి తలుచుకుంటూ కృష్ణుడి సేవ చేసుకుంటూ ఆ విధంగా ఉన్నారన్నమాట ఈ రూప గోస్వామి, సనాతన గోస్వామి. తర్వాత కొన్ని ఆ, నెలలకి శ్రీ చైతన్య మహాప్రభు ఆయన అప్పటికే సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకొని 2 సంవత్సరాల పాటు దక్షిణ భారతం అంతా తిరిగి ఈ హరినామ సంకీర్తనని ప్రతి ఊరికి ప్రతి నగరానికి చేర్చారు. చేర్చి తర్వాత అతను తిరిగి జగన్నాథపురి వచ్చి జగన్నాథపురి నుండి బృందావనం వెళ్ళాలనే ఆశతోటి ఆ దారిలో ఈ రామకేలి వెళ్ళారనమాట. ఈ రామకేలి దగ్గరే రూప గోస్వామి, సనాతన గోస్వామి ఉన్నారు. ఆ రామకేలిలో శ్రీ చైతన్య మహాప్రభు వీళ్ళిద్దరిని కలవాలనుకున్నారు అనమాట. వీళ్ళిద్దరు మినిస్టరు, ఒకరు ప్రైమ్ మినిస్టరు, ఒకరు ఫైనాన్స్ మినిస్టరు. వాళ్ళ మినిస్టర్ యొక్క బట్టలన్నీ తీసేసి ఒక చిన్న ధోతి, కుర్తా ఇవి కట్టుకొని వాళ్ళతో పాటు వాళ్ళ తమ్ముడు అనుపంతో పాటు అనుపం యొక్క కొడుకు జీవ గోస్వామి వీళ్ళందరూ వచ్చారన్నమాట చైతన్య మహాప్రభు దర్శనం కోసం వచ్చి. వాళ్ళు నోట్లో గడ్డి పూసలు పెట్టుకొని, గడ్డి పూసలు ఎందుకంటే మేము జంతువులు లాంటి వాళ్ళమని చూపించడం కోసం నోట్లో గడ్డి పూసలు పెట్టుకొని, వాళ్ళకి ఎన్నో భాషలు వచ్చు, అరబిక్, పర్షియన్, ఇంకా సంస్కృతం, బెంగాలీ, ఎన్నో భాషలు వచ్చు, ఎంతో పండితులు అయినా సరే గురువు గారి ముందు మాత్రం మేము ఒక జంతువులు లాంటి వాళ్ళమని ఆయన కాళ్ళ మీద పడి, చైతన్య మహాప్రభు కాళ్ళ మీద, మాకు ఈ అందరూ మమ్మల్ని పండితులు పండితులు అంటుంటారు, కానీ మేము ఎవరమో మాకు తెలియదు, మేము ఈ లోకంలో ఎందుకు బాధపడుతున్నామో తెలియదు, ఎందుకు ఈ రకరకాల క్లేశాలు వస్తున్నాయి మాకు, భగవంతుడు ఎవరు ఇవన్నీ మాకు తెలియదు, దయచేసి మాకు మార్గదర్శన చేయండి అని వేడుకుంటే చైతన్య మహాప్రభు వాళ్ళిద్దరికి దీక్ష ఇస్తారనమాట. దబీర్ కాస్ సాకార్ మాలిక్ వాళ్ళిద్దరూ రూప గోస్వామి, సనాతన గోస్వామి అవుతారు. అయినాక చైతన్య మహాప్రభు చెబుతారు, త్వరలో మీరు రాజుగారి సేవకి రాజీనామా చేసి బృందావనం వెళ్ళండి. బృందావనం వెళ్ళి అక్కడ ఎన్నో మూర్తులు, వజ్రనాభుడు చెక్కించిన మూర్తులు కనిపించడం లేదు, వాటన్నిటిని వెలికి తీయండి, వాళ్ళకి మందిరాలు కట్టించండి. అలాగే వేద శాస్త్రాలన్నీ చదివి అందులో భక్తి గురించి ఎక్కడైతే ఉందో వాటి ద్వారా శాస్త్రాలను రాయండి. అలాగే మీ ఉదాహరణ ద్వారా వైష్ణవ సదాచారాన్ని అందరికీ తెలియజెప్పండి. అలాగే శ్రీకృష్ణుడి లీలాస్థలులు ఎన్నో మరుగున పడిపోయినాయి, వాటన్నిటినీ వెలికి తీయండి. ఈ విధంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి చైతన్య మహాప్రభు వెళ్ళిపోతారన్నమాట. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత అప్పుడు మొట్టమొదటిసారి జీవ గోస్వామి 5 సంవత్సరాల పిల్లవాడు అన్నమాట. చైతన్య మహాప్రభువుకి దర్శనం అవుతుంది ఆయనకి. వాళ్ళ పెదనాన్నలతో వెళ్ళారు, వాళ్ళ నాన్నతో పాటు కూడా వెళ్ళారు. ఆ విధంగా మొదటిసారి చైతన్య మహాప్రభు దర్శనం చేసుకున్నారు. దాని తర్వాత కొన్ని రోజులకి ఈ రూప గోస్వామి, సనాతన గోస్వామి రాజుగారి సేవలో నుండి ఎలాగో ఒకలా బయటపడతారు. బయటపడి వాళ్ళు బృందావనం వెళ్ళిపోతారు. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ తమ్ముడు అనుపం, అంటే జీవ గోస్వామి వాళ్ళ నాన్న, ఆయన శరీరాన్ని వదిలేస్తారనమాట. ఎప్పుడైతే అనుపం శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారో అప్పుడు ఈ జీవ గోస్వామి చిన్న పిల్లవాడు, కానీ ఈ ప్రకృతి ఎంత క్రూరమైనదా అని అనిపిస్తుంది అనమాట ఆయనకి. మా నాన్న వెళ్ళిపోయారు,
అని అప్పుడే ఆయన నిశ్చయించుకుంటారన్నమాట. నేను ఈ సంసార బంధాల్లోకి వెళ్ళను, నేను ఒక సాధువుగానే ఉంటాను పెద్ద అయినాక అని నిశ్చయించుకొని ఆయన చిన్నప్పటి నుండే వ్యాకరణంలో, న్యాయశాస్త్రంలో, కవిత్వంలో వీటన్నిటిలో చాలా నేర్పరి అన్నమాట. ఆ విధంగా బాగా నేర్చుకుంటారు. బాగా నేర్చుకొని ఆ కొంత వయసు 20 సంవత్సరాల ఆ వయసు వచ్చినాక వాళ్ళ తల్లి కూడా వెళ్ళిపోతారు. వాళ్ళ తల్లి కూడా వెళ్ళిపోయినాక ఆయన నిశ్చయించుకుంటారు నేను బృందావనం వెళ్దామని. బృందావనం వెళ్ళబోయే ముందు ఒకసారి నవద్వీప్ వెళ్దామని నవద్వీప్ వస్తారన్నమాట. ఆ నవద్వీప్లో మాయాపూర్ ఆ, అక్కడికి వచ్చినాక అక్కడ నిత్యానంద ప్రభువును కలుస్తారు. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద. ఆ నిత్యానంద ప్రభువును కలిసి మొట్టమొదటిసారి నవద్వీప్ పరిక్రమ అని ఇప్పుడు కూడా జరిగిద్ది అనమాట. 9 రోజులు 10 రోజుల పాటు ఆ భక్తులందరినీ నవద్వీప్ నడుచుకుంటూ వాళ్ళు నవద్వీప అన్ని 9 ద్వీపాలు తిరుగుతారు. అక్కడ ఎక్కడెక్కడైతే చైతన్య మహాప్రభు యొక్క లీలలు చేశారో ఆ ప్రదేశాలన్నిటికి దగ్గరికి వెళ్ళి ఆ స్థానం గురించి విని మళ్ళీ రాత్రిపూట అక్కడే ఉండి మళ్ళీ మరుసటి రోజు వేరే చోటుకి వెళ్తారు. వేరే చోటకు వెళ్ళే దారిలో ఎన్నో ప్రదేశాలు ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ వెళ్ళి మళ్ళీ రాత్రికి అక్కడే బస చేస్తారు. అలా 9 10 రోజులు పరిక్రమ ఉంటుంది అన్నమాట. నవద్వీప్ పరిక్రమ అని ఇప్పుడు కూడా జరిగింది. ప్రతి నవద్వీప్ పరిక్రమలో 2 3 ఉంటాయి అలాంటివి. 2 3 సంస్థలు చేస్తాయి. ఒక్కొక్క సంస్థలో 10,000 మంది 15,000 మంది అలా ఉంటారు. కానీ అది ప్రారంభమైంది జీవగోస్వామి నుండి అన్నమాట. జీవగోస్వామికి నిత్యానంద ప్రభు మొట్టమొదటి నవద్వీప్ పరిక్రమ అని. ఎందుకంటే జీవగోస్వామి చిన్నపిల్లవాడు, ఆయన చూడలేదు చైతన్య మహాప్రభు ఏమేమి లీలలు చేశారు, ఎక్కడెక్కడ చేశారని. అవన్నీ నేను చూపిస్తానని చెప్పి నిత్యానంద ప్రభు ఆ చైతన్య మహాప్రభు జన్మస్థానం ఆయన ఎక్కడైతే ఆ వేప చెట్టు కింద పుట్టారో అది చూయించారు. అదేవిధంగా ఆ సచీమాత చైతన్య మహాప్రభు వాళ్ళ అమ్మను కల్పించారు. వాళ్ళ భార్య విష్ణుప్రియను కలిశారు జీవగోస్వామి. అక్కడ ప్రసాదం స్వీకరించారు. దాని తర్వాత శ్రీవాసంగం ఎక్కడైతే చైతన్య మహాప్రభు ప్రతిరోజు కీర్తన చేసేవాళ్ళు అది చూయించారు. అలా నవద్వీపం అంతా తిప్పారన్నమాట. తిప్పి ఆయన నిత్యానంద ప్రభు చెప్పారన్నమాట. చైతన్య మహాప్రభు మీ కుటుంబానికి, మీ కుటుంబం అంటే రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళ పెదనాన్నలే కదా, మీ కుటుంబానికి చైతన్య మహాప్రభు బృందావనాన్ని ఇచ్చారు. సో నీవు బృందావనం వెళ్ళు, బృందావనం వెళ్ళి మీ పెదనాన్నలకి సహాయం చేయి ఈ భక్తి యొక్క ప్రచారంలో అని చెప్పి నిత్యానంద ప్రభు వెళ్ళబోయే ముందు వారణాసి వెళ్ళు, వారణాసిలో సంస్కృతాన్ని నేర్చుకో, సంస్కృతం నేర్చుకొని దాని తర్వాత ఆ, సంస్కృతం ఆల్రెడీ వచ్చు, కాకపోతే ఆ, శాస్త్రాల్లో కొంత మధుసూదన వాచస్పతి అని సార్వభౌమ భట్టాచార్య యొక్క ఒక శిష్యుడు ఉంటారు అక్కడ. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ఇదంతా నేర్చుకో శాస్త్రాల గురించి, దాని తర్వాత బృందావనం వెళ్ళని. ఆ విధంగా జీవ గోస్వామి వెళ్తారనమాట. వారణాసి వెళ్ళి వారణాసిలో మధుసూదన వాచస్పతి కింద కొన్ని సంవత్సరాలుండి బాగా చదువుకొని ఆ జీవ గోస్వామి ఎంత పెద్ద తత్వవేత్త అంటే, గోస్వాములందరూ పెద్ద తత్వవేత్తలు, వాళ్ళల్లో కూడా ఎంతో గొప్ప తత్వవేత్త జీవ గోస్వామి అన్నమాట. ఆయన ఎంత గొప్ప తత్వవేత్త అంటే 4 లక్షల సంస్కృత శ్లోకాలని ఆయన రచించారు. మనం అందరం ఈరోజు చూసాం. ఒక సంస్కృత శ్లోకం నేర్చుకోవటానికి మనం అందరం 15 నిమిషాలు వెచ్చించాం. వెచ్చించినా కానీ మనకు రాలేకపోయింది ఆ శ్లోకం. అటువంటిది నేర్చుకోవడం కాదు, రాశారన్నమాట. ఒకటి కాదు రెండు కాదు, 4 లక్షల సంస్కృత శ్లోకాలను రాశారు జీవ గోస్వామి. ఆయన రాసిన శ్లోకాలన్నిటికీ, ఆ పుస్తకాలన్నిటినీ ఇప్పుడు కూడా బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఒక విభాగం అంతా జీవ గోస్వామి పుస్తకాలే అన్నమాట. అది ఆయన పుస్తకాలను చదవటానికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉందన్నమాట. అంత గొప్ప విద్వాంసుడు శ్రీల
జీవ గోస్వామి. ఆ విధంగా బాగా నేర్చుకొని తర్వాత ఆయన బృందావనం వెళ్ళారనమాట. బృందావనంలో వాళ్ళ పెదనాన్నలు ఇద్దరు ఉన్నారు, రూప గోస్వామి, సనాతన గోస్వామి. వాళ్ళిద్దరూ చాలా సంతోషపడ్డారు. ఓకే, మన అబ్బాయి వచ్చారు ఇక్కడికి ఆ, అని సంతోషపడి, ఈ కాడ కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆ జీవ గోస్వామి వాళ్ళ పెదనాన్న పెద్ద ఆయన సనాతన గోస్వామి అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు దీక్ష ఇస్తారా అని అడిగారు అన్నమాట. ఎందుకంటే గురువు గారితో దీక్ష తీసుకోవాలి, నన్ను శిష్యుడిగా స్వీకరించి దీక్ష ఇవ్వండి అంటే ఆ నమ్రతతోటి సనాతన గోస్వామి ఆయన్ని నీవు రూప గోస్వామి దగ్గర దీక్ష తీసుకో అని పంపించారన్నమాట. ఆ విధంగా జీవ గోస్వామి రూప గోస్వామి దగ్గరికి వెళ్ళి అడిగారు అనమాట, మీరు కృపతోటి నాకు దీక్షనివ్వగలరా అని. రూప గోస్వామి ఆయనకి పరీక్షించాలనుకున్నారు, ఎంత శరణాగతి ఉంది ఈయనకి అని పరీక్షించాలనుకొని ఆయనకి చిన్న చిన్న సేవలు, ఎన్నో లక్షల సంస్కృత శ్లోకాలు రాసిన విద్వాంసులు అన్నమాట. ఆయనకి చిన్న చిన్న సేవలన్నీ ఇచ్చారనమాట. రోజు ఆ జీవ గోస్వామి కోసం వంట చేయటం, రూప గోస్వామి వాళ్ళ గురువు గారు, కాబోయే గురువు గారి కోసం వంట చేయటం, ఆయన బట్టలు ఉతకడం, అలాగే రూప గోస్వామి అర్చామూర్తికి పూజ చేసేవాళ్ళు, రాధా గోవింద దేవుడికి. దానికోసం ఆరతి ప్లేట్ తయారు చేయటం, ఆరతి ఇచ్చిన తర్వాత వాటన్నిటిని కడగటం. దాని తర్వాత రూప గోస్వామి ఆ, పుస్తకాలు రాసేవాళ్ళు, భక్తి రసామృత సింధు, లలిత మాధవ, విదగ్ధ మాధవ, ఇలా ఎన్నో పుస్తకాలు రాశారు. అవన్నీ రాయాలంటే ఈ తాళపత్ర గ్రంథాల్లో రాయాలి, తాటాకులు వీటి మీద. వాటన్నిటిని తయారు చేయటం, ఇంకు తయారు చేయటం, ఆ విధంగా ఎన్నో, ఆయనకి పాదాలకి మసాజ్ చేయటం, ఈ విధంగా ఎన్నో చిన్న చిన్న పనులన్నీ ఇచ్చారనమాట రూప గోస్వామి. ఈయన అనుకోలేదన్నమాట, నేను గొప్ప విద్వాంసుని, వంట ఏముంది ఎవరైనా చేయొచ్చు, ఎవరో ఒకరికి పెట్టచ్చు కదా వంట పని, నాకెందుకు ఇస్తున్నారు అని అనుకోలేదన్నమాట. మా మందిరంలో కూడా ఒకప్పుడు ఒక బ్రహ్మచారి ఉండేవారు అన్నమాట. ఆయన బాగా హిందూ ఒక హిందూ సంస్థ నుండి వచ్చారు. ఆ హిందూ సంస్థలో క్లాసులు ఇచ్చేవాడు అనమాట ఆయన. బాగా క్లాసులు ఇచ్చి ఆయన మందిరంలోకి రాగానే ఆ వాళ్ళు మందిరం ఎవరైతే మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు, నువ్వు చపాతీలు రుద్దాలి, చపాతీలు చేయాలి అని చెప్పారనమాట. ఆ చపాతీలు ఒక 2-3 రోజులు చేశారు. తర్వాత కోపంగా, నేను చపాతీలు చేయడానికి వచ్చానా ఇక్కడికి, నేను పెద్ద పెద్ద క్లాసులు ఇవ్వడం కోసం వచ్చాను, ఆ ప్రచారం చేయడానికి కోసం వచ్చాను, అటువంటిది నా చేత చపాతీలు చేపిస్తున్నారు మీరు అని చెప్పి కోప్పడి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి 10 సంవత్సరాల తర్వాత ఎవరితోటైతే ఈ మాటలు అన్నాడు ఆ బ్రహ్మచారిని కలిశాడు ఒకసారి, లోకల్ రైల్లో కలిసి, అరే ప్రభు ప్రభు నేను అని. నువ్వా, ఇప్పుడేం చేస్తున్నావు, ఎక్కడున్నావు అంటే, పెళ్ళి అయిపోయింది, పెళ్లి చేసుకున్నాను, ఆ భార్యకి వెన్ను నొప్పి, లోవర్ బ్యాక్ పెయిన్, కాబట్టి ఆమె వంట చేయలేకపోతుంది, నేను ఇంట్లో చపాతీలు చేస్తున్నాను. ఈయన అనుకున్నారు అనమాట, ఈ బ్రహ్మచారి అదేదో మందిర్లోనే చేయాల్సింది కదా అని. కనీసం ఒక 10 ఏళ్ళన్నా చేసినట్లయితే తర్వాత ప్రచారం చేయడానికి కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు. సో ఆ విధంగా ఈ జీవ గోస్వామి అలా అనుకోలేదన్నమాట. జీవ గోస్వామి, నేను గురువు గారు ఏది చెబితే అదే, గురువు గారు ఈ పని చేయమంటే ఆ పని చేస్తాను, ఇంకో పని చేయమంటే ఆ పని చేస్తాను, ఆయన కనుక ప్రచారం చేయమంటే ప్రచారం చేస్తాను, పుస్తకాలు రాయమంటే పుస్తకాలు రాస్తాను. సో ఆ విధంగా రూప గోస్వామి చెప్పిన చిన్న పనులన్నింటినీ చేసి రూప గోస్వామికి చాలా ప్రసన్నతను కలిగించాడనమాట జీవ గోస్వామి. అప్పుడు ఆ విధంగా ఆయనకి హరినామ దీక్షనిచ్చారనమాట రూప గోస్వామి. ఆ విధంగా దీక్ష తీసుకొని ఆ వాళ్ళ గురువుతోటి ఆ ఉంటూ ఉన్నారు బృందావనంలో. ఆ బృందావనంలో ఉంటున్న సమయంలో ఒక రూపనారాయణ సరస్వతి అనే ఒక గొప్ప పండితుడు వచ్చాడనమాట అక్కడికి. ఆ రూపనారాయణ సరస్వతి ఈ వాదోపవాదాలు ఉంటాయి కదా,
ఇద్దరు కూర్చొని వాదించుకుంటారు, ఎవరో ఒకరిని ఓడించాలి. అందులో ఆయన మంచి దిట్ట. సో ఆయన అన్ని దిక్కులకు వెళ్ళి అందరినీ ఓడించాడు అనమాట. అందుకే ఓడించి విజయం సాధించాడు. అందుకే ఆయన దిగ్విజయ్. దిక్కులన్నిటినీ అన్ని దిక్కుల్లో కూడా ఆయన విజయాన్ని సాధించాడు కాబట్టి ఆయన దిగ్విజయ్ పండిత్ అంటారు. ఇలాగే చైతన్య మహాప్రభు కూడా ఒక దిగ్విజయ్ పండితుని ఓడించారన్నమాట. ఆ పండితుడి పేరు గుర్తుందా మీకు? ఇంతకుముందు క్లాసుల్లో చర్చించా మనం. చైతన్య మహాప్రభు ఒక దిగ్విజయ్ పండితుడిని ఓడిస్తారు. కాశ్మీర్, కేశవ్ కాశ్మీరీ కదా ప్రభుజీ? వెరీ గుడ్. పుష్ప గారికి చాలా బాగా గుర్తుంది. గుర్తులేదు సార్, నేను రాసుకున్నా. రాసుకుంటే మంచిదే కదా, అదే, రాసుకుంటే ఇంకా మంచిది. రాసుకొని పెట్టుకున్నాను సార్. మీరు వెంటనే చూశారు రాసుకున్న దాన్ని. అవును సార్, అవును. చాలా మంచిది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనం ఈ చెవిలో వింటున్నాం, ఈ చెవిలో వదిలేయట్లేదు. థ్యాంక్ యూ మీకు. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ జీవగోస్వామి కూడా ఈ రూపనారాయణ సరస్వతి అనే ఈ దిగ్విజయ పండితుడు ఆ, వచ్చారనమాట ఈ వృందావనానికి. ఎందుకంటే ఎవరో చెప్పారు, మీరు అన్ని దిక్కులు వెళ్ళి అందరు పండితుల్ని ఓడించారు, కానీ వృందావనంలో ఇద్దరున్నారు రూప సనాతన్ అని, చాలా గొప్ప పండితులు. వాళ్ళని ఓడిస్తే అప్పుడు మీకు తిరుగులేదు ఇంకా అందరూ అంట అనగానే సరే అని ఈ రూపనారాయణ సరస్వతి వచ్చారన్నమాట బృందావనానికి వచ్చి డైరెక్ట్గా రూప గోస్వామి సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళారు. నేను మీతోటి డిబేట్ చేయాలనుకుంటున్నాను. అప్పట్లో డిబేట్ అంటే జనాలందరూ కూడేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఐపీఎల్ అవుతుంది, క్రికెట్ ఎలాగో క్రికెట్ వస్తే అందరు జనాలు కూడుతారు. అప్పట్లో ఈ వాదోపవాదాలు, ఈ డిబేట్ అంటే జనాలందరికీ అదొక వినోదం అన్నమాట. ఒక పెద్ద స్టేజ్ పెట్టి ఒక పండితుడు ఇంకో పండితుడు ఇటు, ఈయన అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబు చెబుతారు, ఆయన ప్రశ్నలకు ఈయన జవాబు చెబుతారు. అలా రోజుల తరబడి చివరికి ఎవరో ఒకరు ఓడిపోతారు. ఆ విధంగా అది కంప్లీట్ అవుతుంది. అయితే నేను మీతోటి వాదోపవాదాలు చేయాలనుకుంటున్నాను, డిబేట్ చేయాలనుకుంటున్నాను అనగానే రూప గోస్వామి సనాతన గోస్వామి చెప్పారనమాట, మాకు ఇష్టం లేదండి అని. ఎందుకంటే వాళ్ళకి ఈ రోజుల తరబడి జరుగుతుంది ఈ వాదోపవాదాలు. వీటి కోసం వెళ్ళి అనవసరంగా జపం పోయింది, జపం చేయటానికి రోజు వాళ్ళు ఎన్నో మాలలు చేసేవాళ్ళు, ఆ జపం పక్కకి వెళ్ళిపోతుంది, భగవంతుడి మీద నుండి దృష్టి పక్కకి వెళ్ళిపోతుంది, అనవసరంగా సమయం వేస్ట్ అయిపోతుంది. ఈ సమయం వృధా చేయటం ఎందుకని చెప్పి మేము చెయ్యము అన్నారనమాట వీళ్ళిద్దరూ. చేయమనగానే మీరు మోసగాళ్ళు, ఒక పక్కన మీరు గొప్ప గొప్ప పండితులని అందరికీ చెప్పుకుంటున్నారు, కానీ మీరు యాక్చువల్గా మోసగాళ్ళు, మీరేం పండితులు కాదు, పండితులైతే రండి నాతో పాటు వాదించడానికి అన్నారనమాట. అనగానే రూప గోస్వామి సనాతన గోస్వామి చెప్పారనమాట, నా పక్కన ఉంటారు కదా, మా పక్కనుండే మా అనుచరులు, వాళ్ళు మమ్మల్ని, మేము ఉన్నది ఇంత కానీ వాళ్ళు ఇంత అని చెబుతుంటారు అందరికీ, మేము అంత గొప్ప వాళ్ళమేం కాదండి, మీతోటి వాదించే అంత స్థాయి లేదు మాకు, కాబట్టి క్షమించండి అని చెబుతారనమాట. సరే అయితే మీరు జయపత్రం మీద సంతకం చేయాలి. జయపత్రం అంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు రాసేవాళ్ళు అనమాట. నేను రూపనారాయణ సరస్వతి చేతిలో ఓడిపోయాను ఇట్లు అని రాసి సంతకం చేసేవాలి. ఆ విధంగా ఆయన ఎంతో మందిని ఓడించి సర్టిఫికెట్లు అన్నీ తెచ్చుకున్నారు. మీ ఇద్దరు కూడా సర్టిఫికెట్ మీద సంతకం పెట్టాలంటారు. వీళ్ళు సరే అని చెప్పి ఇద్దరు సంతకం పెడతారనమాట. చెరో ఒక సర్టిఫికెట్ తీసుకొని, మేము ఈ రూపనారాయణ సరస్వతి చేతిలో ఓడిపోయాం, ఇట్లు రూప గోస్వామి, ఇట్లు సనాతన గోస్వామి అని చెరొక సర్టిఫికెట్ సంతకం పెట్టి ఇచ్చారనమాట. ఆయన తీసుకొని వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఎవరో చెప్పారనమాట, ఈ రూప గోస్వామి సనాతన గోస్వామి ఉన్నారు కదా, వీళ్ళకి వీళ్ళ తమ్ముడు కొడుకు ఒక ఆయన ఉన్నారు, జీవ గోస్వామి అని, ఆయన కూడా చాలా పెద్ద పండితుడు, మీరు ఆయన దగ్గర కూడా సర్టిఫికేట్ తీసుకోండి, లేకపోతే ఓడించండి ఆయన అంటారు. ఆ సమయంలో జీవ గోస్వామి యమునా నది దగ్గర ఉంటారు. ఈ రూపనారాయణ సరస్వతి దగ్గర డైరెక్ట్గా వెళ్ళి, నేను మీ పెదనాన్నలిద్దరినీ ఓడించాను,
మిమ్మల్ని కూడా ఓడిస్తాను, డిబేట్కి రండి, నాతోటి వాదించడానికి రండి. మీరు గనక ఓడిపోతే మీరు కూడా ఈ జయపత్రం మీద సంతకం పెట్టాలని అని మీ పెదనాన్నను ఓడించాను కదా, ఈ సర్టిఫికేట్ చూడని చదువుతారనమాట. జీవ గోస్వామి చూస్తారు, రూప గోస్వామి నేను ఓడిపోయానని రాసిచ్చారు, సనాతన గోస్వామి నేను ఓడిపోయానని రాసిచ్చారు. అది చూసి ఆయనకి రక్తం ఉడికిపోయిందన్నమాట. మా పెదనాన్నలో అంత గొప్ప వైష్ణవులు, ఎంతో భగవంతుడికి భక్తులు, అటువంటి వాళ్ళని ఓడించే శక్తి ఉందా నీకు ఆ, అని వాళ్ళ పరువుని కాపాడటం కోసం, ఈ వైష్ణవుల యొక్క పేరును కాపాడటం కోసం నేను ఈయనతోటి వాదించి ఈయన్ని ఓడించాల్సిందే అని చెప్పి జీవ గోస్వామి అప్పటికప్పుడు అక్కడ కూర్చొని ఆయనతో పాటు వాదనకి దిగారన్నమాట. అలా ఆ వాదన 7 రోజుల పాటు జరిగింది. 7 రోజుల తర్వాత ఆ రూపనారాయణ సరస్వతి ఒప్పుకున్నాడు అనమాట, నేను ఓడిపోయానని చెప్పి. ఆయన ఎంతో సిగ్గుతోటి ఆ తల వంచుకొని బృందావనం నుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే జీవ గోస్వామి రూప గోస్వామి దగ్గరకు వచ్చారనమాట. రూప గోస్వామికి తెలిసింది అది. తెలిసి వెంటనే, నువ్వు చాలా తక్కువ వయసులో సాధువు అయ్యావు, కానీ ఇంకా పరిపక్వత చెందక ముందే సాధువు అయినట్టున్నావు. ఎవరైతే కోపాన్ని, గర్వాన్ని జయించిన వాళ్ళు సాధువు కావాలి. నీలో ఇంకా కోపం తగ్గలేదు, గర్వం తగ్గలేదు. ఆ నిజమైన సాధువు అంటే వేరే వాళ్ళని అవమానించకూడదు. నువ్వు ఆ రూపనారాయణ సరస్వతిని అవమానించి పంపించావు. ఆయన నీ చేతిలో ఓడిపోయి తల వంచుకొని వెళ్ళిపోయాడు. అలాగే నిజమైన సాధువు నాకు ఇంత తెలుసు ఇంత తెలుసు అని అందరికీ చూయించుకోడు. నీవు మాత్రం నువ్వెంత గొప్పవాడివో చూయించుకోవడానికి ఆ వాదన చేసి నువ్వు గెలిచావు. ఇలాంటి వాళ్ళకి ఎవరికైతే గర్వం ఉందో, ఎవరికైతే కోపం ఉందో, వాళ్ళు బృందావనంలో ఉండడానికి అర్హులు కాదు. కాబట్టి నువ్వు ఇప్పుడే ఈ బృందావనాన్ని వదిలి వెళ్ళిపో అని వాళ్ళ శిష్యుడు ప్లస్ తమ్ముడు కొడుకు ఆ అయిన జీవగోస్వామికి చెప్పారన్నమాట. చెప్పగానే జీవగోస్వామి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జీవగోస్వామి ఎందుకు చేశారు? నేను గొప్ప విద్వాంసునని చూపించుకోవడానికి చేయలేదు. వాళ్ళ పెదనాన్నల యొక్క గౌరవాన్ని కాపడానికి చేశారు. వైష్ణవులకి ముందు ముందు అందరూ ఏమనుకుంటారు? వైష్ణవులు ఓడిపోయారు అనుకుంటారు. వైష్ణవ ఆ, దీనికి చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు రాకుండా ఉండటానికి ఆయన ఇది చేశారు. అలాగే వాళ్ళ పెదనాన్నలకి చెడ్డ పేరు రాకుండా ఉండటానికి చేశారు. కానీ రూపగోస్వామి ఏమని చెబుతున్నారు? నువ్వు నీ యొక్క గొప్పను చూపించుకోవడానికి చేశావు, అలాగే వేరే వ్యక్తికి అవమానించావు, కాబట్టి నువ్వు బృందావనంలో ఉండటానికి అర్హుడేవి కాదు, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పారనమాట. వెళ్ళిపో అనగానే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా జీవగోస్వామి బృందావనం నుండి వెళ్ళిపోయి మథురా వెళ్ళారనమాట. మథురాలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఆ లోపల ఒక తొర్ర ఉందన్నమాట. ఆ తొర్రలో ఉన్నారు కొన్ని రోజులు, 1 సంవత్సరం పాటు ఆ తొర్రలో ఉండటం. రోజు ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి భిక్షాటం చేసుకొని రావటం, ఒక పూటే భోజనం చేయటం. అలాగే మౌన వ్రతం, 1 సంవత్సరం పాటు ఎవరితోటి ఏమీ మాట్లాడలేదు. ఆ విధంగా తపస్సు చేసి, మా గురువు గారు చెప్పారు నాలో గర్వం ఉంది, మా గురువు గారు చెప్పారు నాలో కోపం ఉందని, నేను తపస్సు చేసి నన్ను నేను శుద్ధీకరణ చేసుకొని మళ్ళీ బృందావనంలో ప్రవేశించడానికి, అర్హతని సాధించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి 1 సంవత్సరం పాటు తపస్సు చేశారన్నమాట. అది ఇంకా ఎక్కువ రోజులు జరిగి ఉండేది, కానీ సనాతన గోస్వామికి తెలిసింది ఇట్లా రూప గోస్వామి జీవ గోస్వామిని బృందావనం నుండి బయటకు పంపేశారని. సనాతన గోస్వామికి తెలిసి సనాతన గోస్వామి వాళ్ళ తమ్ముడైన రూప గోస్వామి దగ్గరకు వచ్చారనమాట. వచ్చి ఒకరోజు కూర్చున్నారు. రూప గోస్వామి, మీరు చైతన్య మహాప్రభు మన గురువు గారి యొక్క అన్ని బోధనలు పాటిస్తున్నారు, కానీ ఒక్కదానిని మాత్రం పాటించడం లేదు మీరు అంటారనమాట. అనగానే రూప గోస్వామి చెబుతారు, ఏది పాటించడం లేదో చెప్పండి అనగానే, సరే చైతన్య మహాప్రభు యొక్క బోధనలు ఏమేమి ఉన్నాయో
అవన్నీ చెబుతూ ఉండు. ఎక్కడైతే మీరు పాటించడం లేదో దాని దగ్గర నేను చెబుతానంటారు. ఆ విధంగా రూప గోస్వామి, సనాతన గోస్వామి కూర్చుంటారు కుటీరం బయట. రూప గోస్వామి చైతన్య మహాప్రభు యొక్క బోధనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెబుతూ ఉంటారు. సనాతన గోస్వామి వింటూ ఉంటారు. చైతన్య మహాప్రభు బోధనలో ఒక మూడు ఉంటాయి అన్నమాట. వైష్ణవ సేవ, నామరుచి, జీవదయ. చైతన్య మహాప్రభు చెబుతారు ప్రతి ఒక్కరికి ఈ నామరుచి ఉండాలి. అంటే మళ్ళీ మాలలు ఎక్కువ చేయాలి, ఎక్కువ చేయాలి, హరినామాన్ని మీద రుచి కలిగి ఉండాలి. మనకి ఇప్పుడు లేదు రుచి. ఎందుకంటే మనకి పసిగరలో వచ్చిన వాడికి చెరుకు రసం చేదుగా ఉంటుంది. అదేవిధంగా మనకి హరినామం చేయాలంటే, జపం చేయాలంటే అవిద్య అనే రోగం ఉండటం వల్ల మనకి ఇది చేదుగా ఉంటుంది. కానీ దీనికి చికిత్స కూడా అదే. చికిత్స కూడా, ట్రీట్మెంట్ కూడా హరినామం చేస్తూ ఉంటే, చేస్తూ 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 ఉంటే ఒకరోజు రుచి కలుగుతుంది. అదని నామరుచి అంటారు. తర్వాత వైష్ణవ సేవ. ఎవరైతే వైష్ణవులు ఉన్నారో, ఈ హరినామం చేస్తున్నారో వాళ్ళకి సేవ చేయటం. మూడవది జీవదయ. జీవదయ అంటే ఎవరైతే అమాయకులు ఉన్నారో, వాళ్ళకి తెలియదు పాపం ఈ భగవంతుడు ఎవరు, ఆయన చేరుకునే మార్గం ఏంటి. ఆ కానీ వాళ్ళు ద్వేషించరు భగవంతుడిని. వాళ్ళకి తెలియదు అంత అమాయకులు. అటువంటి వాళ్ళకి, వాళ్ళ పట్ల దయ చూయించి వాళ్ళకి ప్రచారం చేయాలి. ఈ 3 పాయింట్లు చెప్పేవాళ్ళు అనమాట చైతన్య మహా. ఎన్నో చెప్పారు, ఈ 3 పాయింట్లు కూడా ఉన్నాయి వాటిల్లో. నామరుచి, వైష్ణవ సేవ, జీవదయ. రూప గోస్వామి ఈ మూడింటిని చెబుతున్నారు అనమాట. నామరుచి, వైష్ణవ సేవ, జీవదయ అనగానే రూప గోస్వామికి వెంటనే అర్థమైంది. జీవదయ అంటే 2 అర్థాలు ఉన్నాయి. జీవుల పట్ల దయ చూయించడం, ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళకి ప్రచారం చేయటం. రెండోది జీవ అంటే జీవ గోస్వామి కూడా వస్తుంది. జీవ గోస్వామిని నేను బృందావనం నుండి బయటకు పంపాను కదా, ఆ విధంగా ఆయన పట్ల దయ చూపించటం లేదు, ఇదే మా అన్నయ్య చెబుతున్నారు అనుకొని రూప గోస్వామికి అర్థమైంది అనమాట. అర్థమైపోయి నవ్వారు అనమాట. నవ్వి సరే నేను జీవ గోస్వామిని మళ్ళీ తీసుకొస్తానులే అని చెప్పి తీసుకొస్తారన్నమాట బృందావనంలోకి. మథురా నుండి బృందావనంలోకి మళ్ళీ జీవ గోస్వామిని తీసుకొస్తారు. ఆ విధంగా దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పోయినసారి యమునా మాతాజీ కూడా ఒక ప్రశ్న అడిగారు అనమాట. దానిలో కూడా చెప్పాను నేను. మనల్ని ఎవరైనా అవమానిస్తే దాన్ని మనం సహించాలన్నమాట. ఎవరైనా మనల్ని అది ఇది అని తిట్టారనుకోండి, దాన్ని సహించాలి. కానీ వైష్ణవులను కానీ, గురువు గారిని కానీ, కృష్ణుడిని కానీ ఎవరైనా అవమానిస్తే దాన్ని సహించకూడదు. జీవ గోస్వామి ఎవరైనా అతన్ని అవమానించినట్లయితే అతన్ని సహించి ఉండేవాడే. కానీ వాళ్ళ పెదనాన్నలను అవమానించారు, వైష్ణవ మార్గాన్ని అవమానించారు, అందుకని ఆయన సహించలేదు. సో ఆ విధంగా మనం దీన్ని నేర్చుకోవచ్చు. దీని నుండి చైతన్య మహాప్రభు కూడా తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానేన మానదేన కీర్తనేయ సదాహరి. చైతన్య మహాప్రభు చెప్పేవారు అన్నమాట. ఎవరు ఈ హరినామాన్ని ఎప్పుడు చేయగలరు? ఎవరైతే తనను తాను గడ్డిపోసు కంటే హీనంగా చూసుకుంటారో, ఎవరైతే చెట్టు కంటే సహనం కలిగి ఉంటారో, ఎవరైతే అందరినీ గౌరవిస్తారో కానీ తనకి గౌరవాన్ని ఆశించరో, అటువంటి వ్యక్తి ఎప్పుడూ జపం చేయగలుగుతారు. అటువంటి వ్యక్తులు హరినామాన్ని కీర్తనేయ సదాహరి, హరి యొక్క కీర్తన చేస్తూ ఉండగలరు అని. ఆ విధంగా చైతన్య మహాప్రభు ఈ నమ్రత గురించి చెప్పారనమాట. గడ్డిపోసు కంటే హీనుణ్ణి అని తలుచుకోమని చెప్పేవాళ్ళు. అటువంటి చైతన్య మహాప్రభు మదాయి, జగాయి మదాయి అని ఇద్దరు ఉండేవాళ్ళు. అందులో వాళ్ళిద్దరు తాగుబోతులు అన్నమాట. అందులో మదాయి కళ్ళు కుండ తీసుకొని నిత్యానంద ప్రభు నుదుటి మీద కొడతారు అనమాట. నుదుటి మీద కొట్టగానే రక్తం వస్తూ ఉంటుంది. ఏ చైతన్య మహాప్రభు అయితే మనం గడ్డిపోచు కంటే హీనులం అని చెప్పారు, కానీ అది ఆయనకు సొంతంగా ఎవరైనా చైతన్య మహాప్రభుని కొట్టినట్లయితే ఆయన సహించి ఉండేవాళ్ళే. కానీ నిత్యానంద ప్రభుని కొట్టగానే వెంటనే ఆయన సుదర్శన చక్రం తీశారనమాట, వాళ్ళిద్దరిని చంపడం కోసం. సో ఆ విధంగా మన సొంత అవమానాలని సహించాలి. కానీ వైష్ణవులని, గురువుని, కృష్ణుడిని
ఎవరన్నా అవమానిస్తే మాత్రం దాన్ని సహించకూడదు. అందుకే ఈ జీవ గోస్వామి ఆ రూపనారాయణ సరస్వతిని ఓడించారన్నమాట. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు తర్వాత వాళ్ళ పెదనాన్నలు ఇద్దరు, రూప గోస్వామి, సనాతన గోస్వామి, వాళ్ళిద్దరూ ఆ గోలోకధామానికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినాక జీవ గోస్వామి ఇంకా కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండి ఆయన ముఖ్యంగా ముగ్గురు ఆ, శిష్యులు ఉన్నారన్నమాట. శ్యామానంద పండిత్, శ్రీనివాసాచార్య, నరోత్తమ దాస్ ఠాకూర్ అని వాళ్ళ ముగ్గురిని, ఇంకా ఎంతోమంది ఉన్నారు, వీళ్ళు మెయిన్ అన్నమాట. వీళ్ళ ముగ్గురిని ఆ, ఈయన ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరికీ దాని తర్వాత సిస్టమేటిక్గా ఈ ప్రచారాన్ని పెద్ద చేయాలన్నమాట. ఎందుకంటే అప్పట్లో మనం ఉన్నది గౌడీయ వైష్ణవ మార్గం. గౌడీయ అంటే బెంగాల్ నుండి వచ్చిన వైష్ణవులు అన్నమాట. వైష్ణవులందరూ బెంగాల్, ఒరిస్సాలో ఉన్నారు. అస్సలు వినపడడం లేదు. హరే కృష్ణ. మిగతా వాళ్ళకి వినిపిస్తుందండి? డిస్టర్బెన్స్ ఉంది ఏమో. వినిపిస్తుంది ప్రభుజీ. ప్రభుజీ డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందా? ఏం లేదు లేదు ప్రభుజీ, బాగానే వినబడుతుంది. హరే కృష్ణ ప్రభుజీ, అస్సలు వినపడడం లేదు. పుష్ప గారు, మీరు లాగౌట్ అయి లాగిన్ ఉండండి. ఆమె తినబట్టలేదు. సరే. ఆ విధంగా శ్రీనివాసాచార్య, శ్యామానంద పండిత్, నరోత్తమ దాస్ ఠాకూర్ వాళ్ళ ముగ్గురు శిష్యులు అన్నమాట జీవ గోస్వామికి. వాళ్ళ ముగ్గురికి ట్రైనింగ్ ఇచ్చి వైష్ణవులందరూ బెంగాల్లో ఉన్నారు. ఈ గోస్వాములు రాసిన పుస్తకాలన్నీ బృందావనంలో ఉన్నాయి. రూప గోస్వామి ఎన్నో పుస్తకాలు రాశారు, సనాతన గోస్వామి ఎన్నో రాశారు, రఘునాథ్ దాసు గోస్వామి, వీళ్ళందరూ రాసిన పుస్తకాలన్నీ బృందావనంలో ఉన్నాయి. వైష్ణవులేమో అక్కడ ఉన్నారు. అందుకని చెప్పి వాటన్నిటికీ ప్రతులు తయారు చేయించి, కాపీ చేయించి, ఒక్కొక్క పుస్తకానికి ఒరిజినల్స్ బృందావనంలో పెట్టి ఒక పెద్ద ఆ ఎద్దుల బండి తీసుకొచ్చి, ఆ ఎద్దులు ఒక పెద్ద భూషాణం తెచ్చి, ఆ భూషాణంలో ఈ పుస్తకాలన్నీ పెట్టి సీలేసి ఆ ఆ ఎద్దుల బండిని ఈ బెంగాల్కి పంపారు అనమాట. మీరు తీసుకెళ్ళండి, వీళ్ళ ముగ్గురికి అప్పచెప్పారు. మీరు ముగ్గురు తీసుకెళ్ళి అక్కడ ఈ పుస్తకాలని ఇంకా కాపీస్ చేసి అందరికి పంచిపెట్టండి, ఆ విధంగా ప్రచారం చేయండి. ఆ విధంగా మొట్టమొదటిసారి బుక్ డిస్ట్రిబ్యూషన్ బస్ పార్టీ ఇదన్నమాట. బుల్లక్ కార్ట్ పార్టీ ఎద్దుల బండి తోటి మొదలైందన్నమాట. మనకి ఇప్పుడు మారథాన్లో చేస్తాం కదా, డిసెంబర్లో పుస్తకాలు వితరణ చేస్తాం, అది ప్రారంభమైంది ఇక్కడే అన్నమాట. ఆ విధంగా తీసుకొని వెళ్ళి వీళ్ళ ముగ్గురు, జీవగోస్వామి అది కూడా మొదలుపెట్టింది. ఆ విధంగా వీళ్ళ ముగ్గురు తీసుకొని దారిలో వెళ్తూ ఉంటే ఒక కింగ్ బీరంబీర్ అనే ఒక రాజు ఉంటారు. ఆ రాజు దగ్గర ఒక ఆస్థాన జ్యోతిష్యుడు ఉంటాడు అనమాట. ఆ జ్యోతిష్యుడు చెబుతారు. హరే కృష్ణ ప్రభుజీ, అస్సలు వినపడడం లేదు. కనెక్షన్ పోయిందా వైఫై? మీరు లాగౌట్ అయి లాగిన్ అవ్వండి. హరే కృష్ణ. నాకు మెసేజ్ పెడతాను. ఆ ఆస్థాన జ్యోతిష్యుడు చెబుతారనమాట. ఒక ఎద్దుల బండి వస్తుంది, దాని మీద ఎంతో పెద్ద అత్యంత విలువైనవి ఆ వజ్రాల కంటే విలువైనది ఉన్నాయి అందులో, ఆ భూషాణంలో అనగానే ఆ రాజు సరే అని చెప్పి దొంగలను పంపిస్తాడు. ఆ రాజు దొంగ కూడా అన్నమాట. దొంగ ప్లస్ రాజు ఆ దొంగలను పంపిస్తారు, అదంతా తీసుకురండి అని. ఇక వాళ్ళు ఆ దొంగలు వీళ్ళ వెనకాలే వెళ్ళి వీళ్ళందరూ రాత్రిపూట ఒకసాట ఆ ఎద్దులను కట్టేసి పడుకుంటారు అనమాట. వీళ్ళ ముగ్గురు ప్లస్ వీళ్ళ ముగ్గురితో పాటు 12 మంది కాపలా వాళ్ళు ఉంటారు. అందరూ పడుకుంటారు. పడుకోగానే అది అమావాస్య రాత్రి వాళ్ళు వచ్చి ఆ ఎద్దులు బండి మీద ఉన్న భూషాణం పెట్టిన తీసుకొని వెళ్ళిపోతారు.
ఇకన పొద్దున్నే లేచి ఇల్లు చూస్తే అరే పుస్తకాలే ఈ పుస్తకాలే ఇకన విపరీతంగా ఏడుస్తారనమాట. జీవగోస్వామి మన మీద ఎన్నో అంచనాలతోటి మనకి సేవనిస్తే మనం ఈ పుస్తకాలను పారేసుకున్నామే అని బాధపడుతూ ఉంటే చివరికి ఆ, శ్రీనివాసాచార్య చెబుతారనమాట, మీరిద్దరూ ముందుకెళ్ళండి, నరోత్తమ దాస్ ఠాకూర్ని శ్యామానంద పండితుని పంపించి నేను ఈ పుస్తకాలు ఎక్కడున్నాయో వెతికి తీసుకొస్తానని. ఆ విధంగా శ్రీనివాసాచార్య ఆ రాజు దగ్గరికి వెళ్తారు. ఆ విధంగా ఆ రాజు శ్రీనివాసాచార్యను కలిసి ఆ రాజు ఓపెన్ చేసి చూస్తాడనమాట, భూషాన్ని పెట్టే వజ్రాలు కంటే ఈ విలువైన ఏంటి అని. చూస్తే అందులో భక్తిరసామృత సింధు, ఉపదేశామృతం, లలిత మాధవ, విదగ్ధ మాధవ ఈ పుస్తకాలన్నీ ఉంటాయి. అరే ఏంది పుస్తకాలు ఉన్నాయి అని ఆశ్చర్యపోతాడు అనమాట. జ్యోతిష్యుడు ఏంది ఎలా చెప్పాడు అని. ఇక్కడ తర్వాత శ్రీనివాసాచార్య వెళ్ళి ఆ రాజుని ఆ, శిష్యుడిగా చేసుకుంటారు. తర్వాత చెబుతారు ఇట్లా మా పుస్తకాలు కొని అంటే ఆ రాజు చెబుతాడు అనమాట సిగ్గుతోటి, నేనేనండి అవి దొంగిలించిందని. ఆ పుస్తకాలన్నీ తిరిగిస్తారు. తర్వాత నరోత్తమ్ దాస్ ఠాకూర్ బెంగాల్ వెళ్ళి ఆ, అక్కడ ప్రచారం చేస్తారు. శ్యామానంద పండిత్ ఒరిస్సా వెళ్ళి ప్రచారం చేస్తారు. ఈ విధంగా జీవగోస్వామి శిష్యులు ఈ పుస్తకాలని వితరణ చేశారు, ఎంతో ప్రచారం చేశారు. ఆ విధంగా జీవగోస్వామి తర్వాత ఆ ఆయన శిష్యులు ముగ్గురు ఈ ప్రచారం చేశారనమాట. ఇంకా ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. తత్వ సందర్భ, భగవత్ సందర్భ, పరమాత్మ సందర్భ, ప్రీతి సందర్భ, క్రమ సందర్భ, ఇట్లా ఆ ఎన్నో పుస్తకాలు రాశారు జీవగోస్వామి. ఆయన గురించి ఈరోజు మనం కొంత చూసాము, ఎంతో చెప్పుకోవచ్చు. ఓకే, శఠగోస్వాముల పేర్లు 6 పేర్లు ఎవరైనా చెప్పగలరా? చూసైనా ప్రభుజీ. చెప్పచ్చు. హరే కృష్ణ. కళ్యాణి గారు చెప్పండి. శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ దాస స్వామి, శ్రీ రఘునాథ భట్ట స్వామి, శ్రీ జీవ జీవ గోస్వామి, జీవ గోస్వామి, ఇంకొకరు ఉన్నారు, శ్రీ గోపాల స్వామి, గోపాల భట్ట స్వామి. గోపాల భట్ట గోస్వామి. వెరీ గుడ్. ఈ 6 ఉన్నారన్నమాట. మీ ఇంట్లో కూడా ఉన్నారు, ఈ ఫోటో చూసి గుర్తున్నారు కదా. 2 పేర్లు అయితే రోజు చదువుకుంటాను ప్రభుజీ. తర్వాత మా ఇంక షడ్ గోస్వాములని చదువుకుంటాను సంకల్పం చెప్పుకునేటప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళ కృప ఉంది మీ మీద. సో ఆ విధంగా వీళ్ళు 6 చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు. వీళ్ళు రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళ తమ్ముడు. వాళ్ళ ముగ్గురు ఏ కులంలో జన్మించారు? బ్రాహ్మణులే. ఏ బ్రాహ్మణులు? సారస్వత బ్రాహ్మణ, కర్ణాటక నుండి సారస్వత బ్రాహ్మణ కులంలో ఉన్నారనమాట. వాళ్ళ పేర్లు ఏంటి చిన్నప్పుడు? సంతోష్, సంతోష్, అమర్, అనుపమ్. అనుపమ్ వాళ్ళ అబ్బాయి పేరు ఎవరు? జీవగోస్వామి. జీవగోస్వామి, అనుపమ్ వాళ్ళ అబ్బాయి పేరు. ఈ సంతోష్, అమర్ ఏ రాజు కింద సేవ చేశారు? రాజు పేరు తెలియదు కానీ ముసల్మాన్ ఉంటాడు. నవాబ్ హుస్సేన్ షా. నవాబ్ నవాబ్ హుస్సేన్ షా ఆయన కింద వీళ్ళిద్దరూ ప్రధానమంత్రి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గా చేశారు. ఆ నవాబు వీళ్ళిద్దరికి పేర్లు మార్చారు, ఇస్లాంలో మార్చి. పేర్లు ఏంటి? సాకార్ మల్లిక్, దబీర్ ఖాస్. సాకార్ మల్లిక్, దబీర్ ఖాస్. ఆ విధంగా వీళ్ళిద్దరికి పేర్లు ఇచ్చారన్నమాట. కానీ వీళ్ళు లోపల వైష్ణవులుగా ఉండి బయట మాత్రం పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈయన ఈ మధ్యలో ఉన్నారు కదా గడ్డం వేసుకొని, ఈయన నవాబ్ హుస్సేన్ షా. ఇక్కడ ఉన్నది సనాతన గోస్వామి. వాళ్ళిద్దరికి చైతన్య మహాప్రభు రామకేలిలో రూప గోస్వామి, సనాతన గోస్వామి అని దీక్ష ఇచ్చారు.
జీవ గోస్వామికి నవద్వీప్ పరిక్రమ చేయించింది ఎవరు? నిత్యానంద ప్రభుజీ. నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు, జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద అంటాం కదా, ఆ అవును. నిత్యానంద ప్రభు జీవ గోస్వామికి ఇవన్నీ చూపించారనమాట, చైతన్య మహాప్రభు యొక్క లీలాస్థలులన్నీ. అలాగే మనం ఇంకొకటి నేర్చుకోవచ్చు, ఎప్పుడు మనం దీక్ష కావాలని డిమాండ్ చేయకూడదు అనమాట. ఇన్నాళ్ళ నుండి జపం చేస్తున్నాను, నాకు దీక్ష ఇవ్వట్లేదని గురువు గారికి మనం నమ్రతతోటి సేవ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. అదే జీవ గోస్వామి డిమాండ్ చేయలేదన్నమాట. వాళ్ళ గురువు గారు ఏ చిన్న పనులు చెప్పినా కానీ అవన్నీ చేశారు. అలాగే జీవ గోస్వామి ఎవరిని ఓడించారు ఈ వాదోపవాదాల్లో? రూపనారాయణ సరస్వతి స్వామి. ఎవరిని? రామ్ నారాయణ సరస్వతి స్వామి. రూపనారాయణ రూపనారాయణ సరస్వతి వాళ్ళ పెదనాన్న, మా పెదనాన్న ఇద్దరిని ఓడిస్తావు అని చెప్పి దీని గురించి కూడా మనం చూసాం. మనకు అవమానం జరిగితే సహించాలి, కానీ వైష్ణవులకి, కృష్ణుడికి, గురువుకి అవమానం జరిగినప్పుడు సహించకూడదు ఈ విధంగా. అలాగే ఆయన ఈ పుస్తకాలన్నిటినీ బెంగాల్కు పంపించి ఆ విధంగా వాళ్ళ శిష్యుల ద్వారా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు.